ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఎంతమంది తప్పటడుగులు వేస్తున్నాం. మనం కూడా వెళ్తున్నాం, ట్రై చేస్తున్నాం దేవుడి మాటను నెరవేర్చడానికి. ఆయన చెప్పింది కాకుండా మనం అనుకుంది ఆయన చెప్పాడని మన సొంత ఆలోచనతో వెళ్ళి ఎంతమంది తప్పటడుగులు వేస్తున్నారు. ఎంతమంది తప్పటడుగులు వేసి ఈరోజు ఆయన వాగ్దానానికి కానీ, ఆయన సూచనకి కానీ, ఆయన మన కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని కానీ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈరోజు అలాగ మనము చేసి ఆ పరిస్థితులు చేసిన దానివల్ల ఎంతమంది దానికోసం బాధపడుతున్నాం, ఎంతమంది దానివల్ల బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇస్సాకు పుట్టాడు 100 ఏళ్ళకి. అప్పుడు అనుకుంది దేవుడు నాకు ఇచ్చాడు అని. ఆగలేకపోయిందా? ఎందుకంటే ఆలోచన, మన సొంత ఆలోచనలు, సొంత స్వలాభాలు మనల్ని పడవేస్తాయి. తను సరైన సమయంలో దేవుడు ఇస్తా అన్నప్పుడు తను అనుకుంది సరైన సమయం అని ఆ సరైన సమయాన్ని తప్పుగా తీసుకెళ్ళింది. ఈరోజు ఒక్క తప్పటడుగు వల్ల తరాలు శాపం వస్తుంది.